Hello children, today we are going to continue with our topic of food and digestion, that is fats. So in this fats provides us with twice much of energy as carbohydrates. Extra fat stores in our body are useful in the large lung. Fat is also needed to absorb fat soluble vitamins. Fat is stored in body for generating extra energy, protecting internal organs and producing healthy skin. So fats provides us twice of energy than the carbohydrates. సో కార్బోహైడ్రేట్స్ కన్నా ఫ్యాట్స్ అనేవి ఏమవుతాయి 2 times ఎక్కువగా ఎనర్జీని ఇస్తాయి ఫ్యాట్ ప్రోడక్ట్స్ తినడం వల్ల. సో ఫ్యాట్ స్టోర్స్ అవర్ బాడీ టు మేక్ అవర్ బాడీ టు రన్ లాంగ్. So fats are also helpful to our body to make the give the extra energy to our body and protect the internal organs and keep our skin healthy. Skin అనేది హెల్తీగా ఉంచుతాయి అన్నమాట ఫ్యాట్ అనేది. A person who performs a lot of physical work need more carbohydrates and fats. సో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి ఏమేమి అవసరము? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. అందుకే మన ఇంటి దగ్గర ఏం చేస్తారు, మన పేరెంట్స్ ఎక్కువగా రైస్ తిని పొలాలకు వెళ్తారు కదా. సో వాళ్ళు ఎందుకు రైస్ తిని వెళ్తారు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. ఫ్యాట్స్ కీప్స్ అస్ వార్మ్. బటర్, ఘీ అండ్ నట్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్. సో బటర్, ఘీ అండ్ నట్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. సో బటర్, ఘీ అనేవి ఏంటివి? ఇవి నట్స్ అంటే ఏంటి? పల్లీలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. Proteins is a second most abundant substance in our body next to water. Protein is used to body make vessels, organs and other tissues such as skin and hair. They also helps in repair of worn out tissues. సో ప్రోటీన్ అనేది మనకు చాలా అవసరం. ఎట్లా అంటే వాటర్ తర్వాత నెక్స్ట్ అవసరం ఉన్న బాడీకి అవసరమైన వస్తువు ఏంటి? ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మజిల్ని మేక్ చేయడానికి, మజిల్ని బిల్డ్ చేయడానికి ప్రోటీన్ అనేది అవసరం. నాట్ ఓన్లీ మజిల్స్, ఆర్గన్స్, మన బాడీ లోపల ఉండే ఆర్గాన్స్ కానీ లేదా టిష్యూస్, స్కిన్, హెయిర్ ఇవన్నీ కూడా గ్రోత్ చేయడానికి ఏమవసరం? ప్రోటీన్ అనేది అవసరం. దే ఆల్సో హెల్ప్స్ టు రిపేర్ అవర్ టిష్యూస్. ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు మనం తొందరగా మనకు హీల్ అవ్వాలి అని అంటే ఏం చేస్తాము? ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ప్రోటీన్ రెగ్యులేట్ బాడీ ఫంక్షన్. సో ప్రోటీన్ ఏం చేస్తుంది? బాడీ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇట్ మేక్స్ ఎనీ యాంటీబాడీస్ విచ్ వార్డ్స్ ఆఫ్ సిక్నెస్. సో యాంటీబాడీస్ని కూడా జనరేట్ చేస్తుంది. ఏంటి? ప్రోటీన్స్ అనేవి. ప్రోటీన్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. సో ప్రోటీన్స్ అనేవి కూడా ఎవరు ఎక్కువగా అవసరం? చిన్నపిల్లలకి అనేవి చాలా ఎక్కువ అవసరం. అండ్ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే వాళ్ళు, ఓకే, పాలిచ్చే అమ్మ వాళ్ళకు కూడా ఈ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా అవసరం. మిల్క్, ఎగ్, చీజ్, పల్సెస్, మీట్, ఫిష్ హెల్ప్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ దాంట్లో వాటిలో ఎగ్, మిల్క్, చీజ్, పల్సెస్, మీట్ అండ్ ఫిష్ ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ బెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అన్నమాట ఇవన్నీ కూడా.
విటమిన్స్ vitamins are needed in very small quantity of our body. సో విటమిన్స్ అనేవి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లేదా న్యూట్రియన్స్ అలా కాకుండా ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీలో మనకు బాడీకి అవసరం. దే హెల్ప్స్ ది బాడీ ఫైట్ అగైనెస్ట్ డిసీజెస్తో ఫైట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. దే ఆల్సో హెల్ప్ అవర్ ఐ, నర్వ్స్, గమ్స్ అండ్ స్కిన్ టు వర్క్ ప్రాపర్లీ. సో విటమిన్స్ అనేవి దేనికి యూస్ఫుల్? ఐస్, నర్వ్స్, గమ్స్ అంటే ఏంటి? మన నోట్లో ఉండే మజిల్స్ని, ఓకే, వాటిని గమ్స్ అంటారు. స్కిన్ అంటే తెలుసుగా అందరికీ, ఓకే. ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ఏముండాలి? ప్రాపర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ అనేవి ఉండాలి. విటమిన్ ఏ కీప్స్ అవర్ ఐ అండ్ స్కిన్ హెల్దీ. సో విటమిన్ ఏ అనేది మనకు దేనికి పనికి వస్తుంది అని అంటే ఐస్కి, స్కిన్కి పనికి వస్తుంది అనమాట. విటమిన్ బి ఈజ్ గుడ్ ఫర్ మజిల్స్ అండ్ నర్వ్స్. సో విటమిన్ బి అనేది దేనికి పనిచేస్తుంది? మన బాడీ బిల్డ్ చేయడానికి, నర్వ్స్ సిస్టమ్ని ప్రాపర్గా కండక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. విటమిన్ సి మేక్స్ గమ్స్ స్ట్రాంగ్ అండ్ హీల్ అవర్ బోన్స్. సో విటమిన్ సి అనేది ఎక్కువగా మనకు దేనికి పనిచేస్తుంది అని అంటే గమ్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ ఏదైనా దెబ్బ తాకినప్పుడు తొందరగా నయం కావడానికి విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది అనమాట. విటమిన్ డి మేక్స్ అవర్ బోన్స్ స్ట్రాంగ్. విటమిన్ డి ఏం చేస్తుంది? బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ అండ్ మిల్క్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్. సో ఏవి రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్, మిల్క్. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి, ఫిష్ తింటే కళ్ళకు చాలా మంచిది అని. అవునా కదా? ఫ్రూట్స్ తింటే విటమిన్స్ వస్తాయి. ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ విటమిన్ సి అనమాట. ఓకే. Minerals are also needed in your very small quantity to keep us fit and healthy. So minerals, then calcium present in milk, gravy with vegetables helps in building bones, teeth. So ఇంతకుముందుకే చెప్పాను కదా, విటమిన్స్ ఎంత క్వాంటిటీలో అవసరమో మినరల్స్ కూడా స్మాల్ క్వాంటిటీలోనే మన బాడీకి అవసరం అనమాట. సో ఎప్పుడైతే మినరల్ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటామో మన బాడీ ఏమైపోతుంది? ఫిట్గా, హెల్దీగా ఉంటుంది. మనకు కాల్షియం అనే మినరల్ కావాలి అంటే ఏం చేస్తాం మనము? మిల్క్ అనేది తీసుకోవాలి, లేదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్ అలాంటివి, పాలకూర అవన్నీ అంటాం కదా, అవి తింటే ఏమవుతుంది అంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ప్లస్ టీత్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి. ఏవి తింటే? కాల్షియం కంటెంట్ ఫుడ్ తింటే. వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్ అండ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ contain iron, which helps our blood carry oxygen to different parts of our body. So vegetables like spinach, ఇంతకుముందు చెప్పా కదా పాలకూర. సో స్పినాచ్ అంటే ఏంటి? పాలకూర, యాపిల్, ఇవి తినడం వల్ల బాడీలో ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో బ్లడ్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడికి? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. Water is the most abundant substance in our body. Water helps in digestion. It helps in dissolving nutrients that are to be used by the body. Water regulates our body temperature. Our body loses lots of water in the form of sweat and urine. So ఇంతకుముందుకే వాటర్ అనేది ఏంటి? చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఈజ్ ఎక్కువగా మన బాడీలో ఎక్కువగా వాటర్. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, మన బాడీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది? 72% ఆఫ్ వాటర్ విల్ బి ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీలో వాటర్ అంటే డైజెషన్ ప్రాపర్గా కావడానికి. ఇట్ ఆల్సో డిజాల్వ్స్ ది న్యూట్రియంట్స్. మనం తిన్న ఫుడ్లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ అవన్నీ చెప్పాం కదా, మనం ఏంటివి కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా డిజాల్వ్ అవ్వాలంటే వాటర్ అనేది మనకు అవసరము.
ఎప్పుడైతే వాటర్ ప్రాపర్గా తీసుకుంటామో మన బాడీ టెంపరేచర్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఈ వాటర్ మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్ని క్యారీ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. వేస్ట్ మెటీరియల్ క్యారీ చేసినప్పుడు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి? అది స్వెట్ కానీ లేదా యూరిన్లో మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్ని తీసేస్తుంది. ఏంటి? వాటర్. we feel thirsty when the amount of water body is less. సో ఎప్పుడైతే మన బాడీలో వాటర్ కంటెంట్ లెస్గా ఉంటుందో అప్పుడు ఏమైపోతుంది? మనకు దాహం వేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? వాటర్ని తాగాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ టు డ్రింక్ least 2 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి? మినిమం 2 liters వాటర్ తాగాలి. డ్రింక్ ఎనఫ్ వాటర్ టు ప్రొడ్యూస్ కలర్లెస్ యూరిన్. సో ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తాగుతామో అప్పుడు ఏమవుతుంది? కలర్డ్ యూరిన్ అనేది వస్తుంది అనమాట. ఎల్లో కలర్ అట్లా వస్తుంది కదా, పేల్ ఎల్లో, ఆ కలర్లో వచ్చే యూరిన్ వస్తుంది కదా. అప్పుడు అలా వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీరు ప్రాపర్గా వాటర్ తాగలేదు అని అర్థం. సో అది ప్రాపర్ కలర్లెస్ యూరిన్ రావాలి అంటే ఏం చేయాలి? మీరు వాటర్ని పర్ఫెక్ట్గా తాగాలి. ఎప్పుడైతే వాటర్ పర్ఫెక్ట్గా తాగుతారో అప్పుడు ఏమవుతుంది? కలర్లెస్ యూరిన్ వస్తుంది, మన కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ కావన్నమాట. రఫేజ్ ఈజ్ అ ఫైబర్ present in the food. It adds bulk of daily diet and it is quietly feel that is stomach is full. This helps to minimize the changes of overeating. Roughage cannot be totally absorbed by the body. The unused portion of the materials aids in the digestion process and helps functions by the bowel system. సో ఇక్కడ రఫేజ్ అనేది ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం ఫుడ్ని ఎక్కువగా తింటూ ఉంటామో అప్పుడు మనం ఏం చేయాలి? ఫైబర్ కంటెంట్ ప్రోడక్ట్స్ని మనము తీసుకోవాలన్నమాట. ఈ రఫేజ్లు తినడం వల్ల మనకి ఏమవుతుందంటే తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తిన్నప్పుడే మనకు స్టమక్ అనేది ఫుల్ అయినట్లు అనిపిస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే మనము ఓవర్ ఈటింగ్, ఎక్కువగా ఫుడ్ తినకుండా ఉండడం వల్ల, ఎక్కువగా ఫుడ్ తింటే ఏమవుతుంది? ఒబిసిటీ వస్తుంది. అలాంటిది కాకుండా ఉండాలి అంటే ఈ రఫేజ్ కంటెంట్ ఫుడ్లు అనేవి తినాలి. సచ్ యాజ్ సింపుల్గా మనం ఏం చేస్తాము? డైట్ అని అంటారు కదా, అందరు కూడా చపాతీలు తినడం నైట్ టైం. అలాంటివి ఏంటి అని అంటే ఈ రఫేజ్ కిందకే వస్తాయి అన్నమాట. ద క్లీనింగ్ యాక్షన్ కీప్ ది వైటల్ ఆర్గన్స్ లెస్ ప్రోటీన్స్ టు ఇన్ఫెక్ట్ ది ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్. సో ఎప్పుడైతే ఈ రఫేజెస్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ కానీ రాకుండా ఉంటుందన్నమాట. యాపిల్, గోవా, పీస్, లేడీస్ ఫింగర్ అండ్ సలాడ్స్ కంటైనింగ్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా దేంట్లో ఉంటాయి అని అంటే యాపిల్, గోవా, పీ, లేడీస్ ఫింగర్ అండ్ సలాడ్స్ అంటే ఏంటి? వెజిటేబుల్ సలాడ్ అలాంటివి అనమాట.